హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా షేర్వా ట్రై చేశారా? లేదు అంటే ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి చపాతీ, పరోటా అలాగే బిర్యానీస్‌లోకి చాలా బావుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మనం ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్‌ని అయితే వేసుకోవాలి. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనం ఒక 2, 3 యాలకులు అలాగే దాల్చిన చెక్క, అలాగే ఒక 3, 4 లవంగాలు కూడా వేసుకోవాలి. మనం ఇందులోనే ఒక స్పూను ఫెనల్ సీడ్స్, సోంపు అంటాం కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 6, 7, 8 జీడిపప్పులైతే వేసుకోవాలి. మనం దీంతో పాటు మనకి కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్సీ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ మొత్తం పేస్ట్‌ని మనం వేరే ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొనైతే మనం పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ బౌల్‌లో ఒక 2 టమాటాలనైతే తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇది ఫ్రై చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా మనం గ్రైండ్ చేసుకొనైతే పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న స్లైసెస్‌లా కట్ చేసుకొనైతే వీటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా టమాటో పేస్ట్‌నైతే గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్‌గా షేర్వాలోకి ఆయిల్ ఎక్కువ పడతది అంటారు. కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ వేయకండి. ఎందుకు అనేది లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు ఈ టమాటో మిశ్రమం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సాల్టు, అలాగే గరం మసాలా, కారం అన్నీ కూడా వేసుకొని మెయిన్ ఇంగ్రీడియెంట్ చికెన్ మసాలా. దీన్ని మాత్రం మిస్ చేయకండి. తప్పకుండా వేసుకోండి. దీనివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా పేస్ట్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మొత్తం మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఇంకోసారి కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. ఆల్రెడీ మనం ముందు ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం క్వాంటిటీ అనేది ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అలాగా బాగా మరిగిన తర్వాత మీరు ఆ థిక్‌నెస్ అనేది చూసుకోవాలి. మనకి షేర్వా అనేది కొంచెం మరీ దగ్గరగా అయితే దించేయకూడదు. ఎందుకంటే మనం ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది. సో, బాగా మరిగినప్పుడే ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు కొంచెం లైట్ థిక్‌నెస్‌లో ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు షేర్వా అనేది రెడీ అయినట్టే. నేను స్టార్టింగ్‌లో ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయొద్దు అని చెప్పాను కదా, ఎందుకంటే ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం ఇందులో కొబ్బరి గానీ, జీడిపప్పు గానీ వేస్తాం కదా, ఆ పేస్ట్ అనేది లాస్ట్‌కి ఆయిల్‌లో అయితే తేలిపోద్ది. అందుకు నేను ఆయిల్ ఎక్కువ వేయొద్దు అని అయితే చెప్పాను. తర్వాత ఇలా పరోటాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.